మాజీ మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ నేత గువ్వల బాలరాజు. కేటీఆర్ తనను బచ్చా అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు గువ్వల. పార్టీ ఓడిపోయేసరికి అంతా అసహనం, పనికిరాదని చురకలంటించారు. మరోవైపు తాను ఒక సామాన్య కార్యకర్తలాగా బీజేపీలో చేరుతున్నానని తెలిపారు గువ్వల. పార్టీకి నిబద్ధత కలిగిన సైనికుల్లా పనిచేస్తానని చెప్పారు. ఈరోజు నేను కొన్ని విమర్శలు నా పైన చేస్తే నేను కూడా చేయడం జరిగింది. చేసినప్పుడు బచ్చాగాడు ఎవడో మాట్లాడుతున్నాడని, నాకంటే 6 నెలల్లో సంవత్సరమో వయసు పెద్ద కేటీఆర్ గారిది, నన్ను బచ్చాగాడు అంటున్నారు. మీరు మొదటిసారి గెలుపొందింది మీ మొత్తం శక్తిని ఖర్చు పెట్టి గెలిస్తే 300-200 ఓట్లతోనో శాసనసభ్యుడిగా ఎన్నికైనరు. ఒక వలస కూలి బిడ్డనైన నేను పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడితే ఒక్కరు కూడా పని చేయకుండా ప్రజల గుండెల్లో ఉన్నటువంటి తెలంగాణ వాదం, ప్రజల గుండెల్లో ఉన్నటువంటి పేదవాడి పైన ప్రేమ, కులం చూడలేదు, మతం చూడలేదు, నాకు అద్భుతమైన ఓట్లు వేస్తే కొన్ని ఓట్లతో త్రుటిలో ఓటమి పాలు కావడం జరిగింది. ఆ ఓటమితో కుంగిపోలే. కానీ ఈరోజు మీరేం చేస్తున్నారు? ఒక్కసారి ఓడిపోగానే అసహనంతోన ఎవరిని పడితే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడాల్సింది, మీరు ధర్నాలు చేయాల్సింది, మీ మీటింగ్లు పెట్టాల్సింది. మిమ్మల్ని అనొద్దు ఆ మాట. మళ్ళీ నేను కూడా అదే కేటగిరీకి చెందినటువంటి వాడిని అయితే. నేను ఈ కుటుంబంలో నా జర్నీని ఒక సామాన్య కార్యకర్తలాగా మొదలు పెడతా. మీరు ఇచ్చేటువంటి ఆలోచన, సలహాలు, సూచనలు తీసుకొని మీరు ఏదైతే దేశ రక్షణ కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అవినీతి రహితమైనటువంటి పాలనను ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనతోన మీరు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఒక నిఖార్సైనటువంటి కార్యకర్తగా మీకు అందరికీ కూడా తెలుసు. 20 సంవత్సరాలు, దాదాపుగా 2 దశాబ్దాల పాటుగా నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన, ప్రభుత్వ విప్గా కూడా పనిచేసిన, చాలా ఇంపార్టెంట్ టాస్క్స్ ఏవి ఇచ్చినా కానీ ఒక నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తగా నేను అక్కడ పనిచేసి మెప్పు పొందడం జరిగింది. నేను ఈ కుటుంబంలో నా జర్నీని